మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిఘటిస్తే ఎలా ఉంటుందో మొన్నటి ఏపీ ఎన్నికలతో దేశాన్ని మొత్తానికి కూడా తెలిసి వచ్చిందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. విజయవాడలో తనపై స్థానికేతరుడు అని ముద్ర వేసి ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలే నమ్మలేదని అన్నారు. టీడీపీ జనసేన పార్టీల క్యాడర్ సాయంతో అద్భుత విజయం సాధ్యమైందని అంటున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం, నేను నిన్న ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం, ఇటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం అంతా కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ మనతో బీజేపీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎమ్మెల్యేగా ఇటు ఎన్డీఏ కూటమి ముందు అధికారంలోకి రావడం మూడోసారి, ఇటు రాష్ట్రంలో కూడా భారీ మెజార్టీ సాధించడం మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిఘటిస్తే ఒక పార్టీ పుట్టి పెరిగినన్ని అంటే 11 సంవత్సరాలు ఆ పార్టీ పుట్టిందైతే 11 సీట్లతో పరిమితం చేసి అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా ఎలా ఇంటికి పంపించారనేదానికి ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప కేస్ స్టడీ ఇది. అంటే మీరు తొలిసారి విజయవాడలో అక్కడ పోటీ చేయడం అంటే స్థానికేతర వివాదం కూడా ఎక్కువ ఉంది, కానీ అక్కడ మీరు అందరినీ కలుపుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళారు? భారీ విజయం దిశగా కూడా మీరు అడుగులు వేశారు. అంటే సహకారం అనేది స్థానికున్న ప్రజల సహకారం ఏ విధంగా లభించింది మీకు? బ్రహ్మాండంగా ఉంది. అంటే స్థానికేతరులు అనేది ప్రతిపక్షాలకు వేరే మార్గాలు ఏమి లేకుండా ఏదో చెప్తానికి ప్రయత్నం చేశారు. నన్ను స్థానికుని కాదు అని అంటే ఇంకా అక్కడ విజయవాడ ప్రజలు ఎవరూ స్థానికులు కారు, కాబట్టి అదే ప్రజలకి చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రజలు కానీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళు ప్రజా నాయకులు, వాళ్ళ ప్రతినిధులు అందరూ కూడా బాగా పనిచేశారు. అందరి సహాయంతో ఈరోజు ఈ సక్సెస్ సాధించడం జరిగింది. అంటే ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని మేము ఊహించారా? అంటే గెలుస్తుంది అని ప్రభుత్వ వ్యతిరేకతగా ఉంది, ప్రభుత్వం మారుతుంది అనుకున్నారంట, కానీ ఇంత భారీ మెజారిటీ వస్తుందని అసలు ఊహించారా? నేను మొదల నుంచి చెప్తానే ఉన్నాను. ఎందుకంటే వ్యతిరేకత ఆ విధంగా ఉంది. 151 సీట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన విధానాన్ని చూస్తే మాత్రం డెఫినెట్గా ఈ విధంగానే దెబ్బతింటారని నేను 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను. అది రాష్ట్ర క్యాబినెట్లో సుజనా చౌదరి గారి పాత్ర ఏ విధంగా కూడా క్యాబినెట్లో ఉన్నారా? అవకాశం ఉందా? ప్రస్తుతానికి నాకు ఏం తెలియదు. నేను ఎమ్మెల్యేగా మాత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, అంతవరకు చెప్పగలను. అంటే బీజేపీ నుంచి అంటే అనుభవజ్ఞులు ఎంపీగా చేశారు, గతంలో టీడీపీలో చేశారు, ఇప్పుడు రాష్ట్రంలో కూడా బీజేపీ నుంచి ఒక సీనియర్ నాయకుడిగా మీరున్నారు. మీరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. క్యాబినెట్లో ఒక కీలక పదవి అనేది సుజనా చౌదరికి రాబోతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ప్రచారం అనేది మీరే చెబుతున్నారు కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ, ఒక సిస్టమ్ ప్రకారం జరుగుద్ది. డెఫినెట్గా 8 మంది ఉన్నారు కాబట్టి అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అది జరుగుద్ది. ఇటు కూటమిలో కూడా రాష్ట్రానికి ఇటు టీడీపీకి 2, బీజేపీకి 1 స్థానం, ఒక క్యాబినెట్ పదవి, మొత్తం 2 సహాయ మంత్రులు, ఒక క్యాబినెట్ వచ్చింది. ఈ క్యాబినెట్ల ద్వారా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది? అంటే ఇంకా ఇప్పుడే కదా వచ్చింది. రాష్ట్రానికి ఈరోజు ఒక 20-30 సంవత్సరాలు వెనకకి తోసేయబడిన రాష్ట్రం అది. అనేక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు కానీ, ఇండస్ట్రీలు కానీ, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పలానా విధం అని మనం ఇప్పుడు చెప్పలేం. కొంచెం స్లోగా స్టడీ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఎలాగో పరిగెత్తులు ఇస్తారు, అందులో డౌటే లేదు. మీరన్నగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, అధికారులు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ అధికారుల ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పుడు రాజధానికి సంబంధించి కూడా ఎక్కడ మొత్తం పేరుకుపోయిన తుక్కునంతా కూడా మొత్తం క్లియర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు సందర్శకుల తాకిడి కూడా పెరిగింది ఒక రకంగా చూసుకుంటే. చంద్రబాబు గారు ఆయన వర్కాలిక్, ఆయన డెఫినెట్గా నిద్రపోనేవారు. బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి అహర్నిశలు కష్టపడతారు, పనిచేస్తారు. ఆయన సంగతి వేరే మనం చెప్పక్కర్లా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వైసీపీ నేతలు మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి అసలు ఊహకు అందడం లేదు. అసలు ఏం జరిగింది? మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము, వేల కోట్లలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఖర్చు పెట్టాం, అయినా సరే ఈ ఓటమిని మాకు ఇవ్వడం మాకు అంతు పట్టట్లేదు అనేది స్వయానా సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి. అలాంటి పార్టీ అలాంటి ఉద్దేశాలతో ప్రజలను ఒక్కసారి అయితే ఏమన్నా ఓటుని కొనగలరేమో, ఓటుని సంపాదించగలరేమో, కానీ పదే రిపీట్ చేయడం కష్టం. అది వాళ్ళు మొదల నుంచి అసలు ఆ మెజార్టీ వచ్చిన మరు క్షణం నుంచి కూడా వాళ్ళు అదేదో వాళ్ళకి ఒక హక్కు కింద తీసుకున్నారు, ఏమాత్రం సరిగ్గా చేయలేదు. ఏపీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇంత భారీ మెజార్టీ అలాగే భారీ విజయాన్ని అందించడానికి?
అంటే ప్రతిపక్షం లేకుండా మెజార్టీ వచ్చినందుకు డెఫినెట్గా ఏపీ ప్రజలందరూ సంతోషపడాలి. మేము కూడా ఎన్డీఏ తరఫున మేము సంతోషంగా ఉంటాం. ఇంకా ఎక్కువ బాధ్యతతో ప్రజాసేవ చేసే పని మీద ఉన్న 11 మందిలో కూడా 5 బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అది నాకైతే తెలియదు, నాకు తెలియదు. ఓకే, మొత్తంగా చూసుకుంటే అంటే ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఇంత భారీ మెజార్టీ సాధించడం అనేది సాధ్యమైంది. ఇక రానున్న రోజుల్లో ఈ ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వంలో 3 మంత్రులకు అవకాశం ఉంది కాబట్టి ఇచ్చిన శాఖలను బట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఏ విధంగా అయితే ఉపయోగపడితే ఆ విధంగా చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఇప్పటికే అధికారులను పరిగెత్తిస్తున్నారు కాబట్టి ప్రమాణ స్వీకారం చేయకముందే అక్కడ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ఎక్కడికక్కడ ప్రక్షాళన చేశారు అధికారులను. ఇటు అభివృద్ధికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ మొత్తం ఒక నివేదికను ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని కుంటిపడిన అభివృద్ధిని చంద్రబాబు గాడిలో పెడతారంటూ కూడా బీజేపీ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే సుజనా చౌదరి అంటున్నారు. కెమెరామెన్ సాయితో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.